భారీ స్థాయిలో సక్సెస్ చేయాలనేది మేమందరం జిల్లా వాళ్ళందరూ మాట్లాడుకోవడం కూడా జరిగింది. ప్రతి ప్రాంతం నుండి వేలాది మందిని తరలించి ఇక్కడ 5 లక్షల మందితో ఇక్కడ మహానాడును సక్సెస్ఫుల్ చేయాలనేది కోరుతున్నాం. మరి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడు కూడా కడపలో మహానాడు జరగలేదు. ఇటువంటి మహానాడు జరగడం అనేది రాయలసీమలో ప్రజలందరూ కూడా జరగాలని వాళ్ళ అభిప్రాయాల మేరకే మేమందరం అడిగిన అభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ కడపలో జరపాలని నిర్ణయించడం జరిగింది. కొంతమంది కడప అంటే ఏమంటారు, ఏంటి కడపలో జరిపితే ఏమవుతుంది, కడప అంటే ఏమనుకుంటారు, ఏం లేదు. ఇక్కడ మేమందరం ఉన్నాం, అన్నిటికూ సిద్ధంగా ఉన్నాం. కడప ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో 10 సీట్లకు 7 సీట్లు గెలిచినాం. ఎక్కడ ఎవరిది ఏం దందాలు కిందాలు ఇక్కడ జరిగేదానికి వీలు లేదు. కాబట్టి మా ప్రశాంతంగా మహానాడును బాగా జరుపుకోవాలా. పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో కొత్తగా మహానాడు పెట్టడం జరుగుతుంది. కాబట్టి భారీ సంఖ్యలో తరలి వచ్చి అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ మహానాడులో కొన్ని కడప జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయన దృష్టికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకొని పోతున్నాం. కాబట్టి ఇక్కడ ఇందాక ఒక మంత్రులు మేమందరం కూర్చొని భారీగా జన సమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. అన్ని రకాల మేమందరం కూడా కలిసి జిల్లాలో అందరం ప్రతి ఒక్కరూ కలిసి సాయి శక్తుల 5 లక్షల మందికి తక్కువ లేకుండా మహానాడు జయప్రదం చేస్తాం. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.